నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే పొట్టి శ్రీరాములు గారు పేరు మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన ఏదైతే తెలుగు మాట్లాడే రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి, మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని కోల్పోయిన పరిస్థితి. అయితే ఇన్ని రోజులకి ఇప్పటికీ మరి ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, పొట్టి శ్రీరాములు గారు వారి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. ఎందుకంటే మన తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పేసి చాలా గట్టిగా పోరాడి నిల్చొని 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రం మనకు ఉండాలి, ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలి అని మాట్లాడారు, తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి. కానీ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు సార్? అంటే గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందంటారు? మార్చి 16 అంటే ఆయన జన్మదినం. నేను కొన్ని క్లారిఫికేషన్ తెలుసుకున్నాను, మిగతా వాళ్ళకి ఎలా ఉన్నా. ఆయన 2 విషయాలు. ఆయన ఈ ఒక్కదానికే కాదు, ఆయన దళితులకి ఆలయ ప్రవేశం ఉండాలని చెప్పి నిరాహార దీక్ష సాధించారు. వార్ధాశ్రమంలోకి వెళ్ళి ఉండి అక్కడ సేవ చేశారు. అనేక సామాజిక కార్యకలాపాల సేవల కార్యక్రమాల కోసం ఆయన పోరాడారు. ఇది చరిత్రలో ఇంతకుముందు తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఇవ్వడానికి జేవీపీ కమిటీ ఒప్పుకుంది. కానీ మెద్రాసుతో కూడిన రాష్ట్రం కావాలని చెన్నపట్నం దామెల వెంకటాద్రి నాన్నగారి చెన్నప్రాయుడి పేరు మీద చెన్నపట్నంతో కూడిన రాష్ట్రం కావాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంతకుముందు బిల్సామూర్తి గారు సరే ఏదైనా దాంట్లో జరిగిన ఆయన ఆమరణ దీక్ష చేస్తే ఈ దేశ చరిత్రలో మళ్ళీ నేను చెప్తున్నాను, చాలామందికి ఆమరణ దీక్షలు నేను కూడా చేశాను. నేను ఇప్పుడు చేయలేను. ఆ రోజు మంచినీళ్ళు కూడా తీసుకుని ఎమోషనల్కి వెళ్ళిపోవటం వల్ల చాలా ఇబ్బంది అయింది ఆరోగ్యం. ఇంకా అందరూ రావాలి, అందరూ హామీ ఇవ్వాలంటే ఎవరు వస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, చట్టసభలో ఉన్నాళ్ళు, రాష్ట్ర మంత్రులు, వామపక్షాల వాళ్ళు, జనసేన లేకపోతే లోక్సత్తా అందరూ కూడా వచ్చారు ఆ రోజు. అని చెప్తున్నాను నేను, ఆ ఎమోషన్ అందరూ కలిసి సాధించాలని చేశాం. కానీ ఈ దేశంలో ఆమరణ దీక్షలు చేసి చనిపోయిన వాళ్ళు 5 కూడా లేరు. మొట్టమొదటిగా త్యాగం చేసిన గొప్ప వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు వస్తారు. తర్వాత నమో గంగామి ఆ స్వామీజీ గారు ఒకళ్ళు, అలా 2 ఎక్కువ మంది లేరు అసలు. 2-3 కూడా మీకు గట్టిగా చెప్తే చరిత్రలో ఇవాళ ఆయన ఎంత దారుణం అంటే ఆయన మీద జరిగిన ఇది ఆయన దీక్ష చేస్తుంటే కనీస స్పందన లేదండి. తన స్వగృహంలోనే చేశారు కదా సార్ ఇది. సామూర్తి గారు దాంట్లో చేస్తుంటే ఆయన స్పందన లేదు. 15-20 రోజులు అయితే పడాల రామారెడ్డి గారిని ఒక ఆయన హైదరాబాద్లో కాలేజీలు కూడా ఉన్నాయి, ఆయన అక్కడ శిష్యుడు, నాకు బాగా తెలుగు భాషా సమితులు పరిచయం నాకు. తర్వాత ఆయన కింద కుర్రోడి కింద ఉంది ఎవరంటే సూర్యనారాయణ రాజు గారిని ఏలూరుపాడు కుర్రోడి కింద ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. మొన్నటిదాకా ఉన్నారు, నా వీడియో కూడా ఆయన్ని తీశాను. ఆయన ఎంత బాధగా స్వాతంత్రం చనిపోయారు మొన్న 100 సంవత్సరాలు. 25 రోజులు అయిన తర్వాత 30 రోజుల తర్వాత కడుపు చాలా బాధ వచ్చేస్తుంది. 45-50 రోజులతో నిజంగా ఆయన వామిటింగ్ చేసుకుంటాం, పురుగు కూడా పడిందంట. నరక యాతన పడ్డాడు ఆయన. అవసాన దశలో చాలా దారుణాలు చేస్తే ఆఖరికి ప్రకాశం గారు వచ్చి ఏంట్రా సిగ్గు లేదురా ఇక్కడ శవం భౌతిక దేహం ఇక్కడ ఉన్నప్పుడు అనేటప్పటికీ, అప్పుడు చెన్నైలో అంటే చెన్నపట్నంలోని మనుషులు బయటకు వచ్చి కొంచెం జరిగితే లోకల్ కూడా ఎవరెవరికాళ్ళు ఎమోషన్ వచ్చి భావోద్వేగం వచ్చి తగలబెడతాం ఇదంతా బయటకి ఎమోషన్ అయ్యారు. పోలీస్ కాల్పులు జరిగింది. ఆయన ఎడ్ల బండి కాదు మామూలు బండి మీద లాక్కుంటా వెళ్ళే పరిస్థితి, ఆయన భౌతిక పార్థివ దేహాన్ని తీసుకునే పరిస్థితుల్లో కడుపు రగులుకుపోయింది. వెంటనే మెద్రాసు లేకుండా ఇచ్చేసామని ఇచ్చారు. చాలామంది కొంతమంది మీ మెద్రాసు కావాలి హేళన, తెలుగు బిడ్డల కంటే కూడా వీళ్ళకి పక్కన హేళన చేయటం అనేది కొంతమందికి అహంకార ధోరణి నిదర్శనం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం సాయిరెడ్డి కరీంనగర్లో ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చేసిన శాల్యూట్ చేస్తాను. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది సమైక్యాంధ్ర కోసం చేసిన వాళ్ళని, ఒక తమ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన వాళ్ళని గొప్పగా చూడాలి. మనం ఎవరిని హేళన చేయకూడదు.
ఈ పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతో అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. వితౌట్ మెద్రాస్ అని మెద్రాస్తో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం చాలామంది తెలియదండి. అది పెద్ద రాష్ట్రానికి దారితీసింది. అట్లాంటిది ఇవాళ వస్తు కనక వాహన దారిద్ర్యం ఉండొచ్చు, కానీ భావదారిద్ర్యం ఉండకూడదు. వస్తువు అంటే అదో, కనకం అంటే బంగారం, వాహన మిగతా భావదారిద్ర్యం ఉండకూడదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన దినం అక్టోబర్ 1, పొట్టి శ్రీరాములు గారి త్యాగం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 1 అయితే నవంబర్ 1 తెలంగాణతో వివాహ దినం, జూన్ 2 విడాకుల దినం ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణకి ఏర్పాటు. ఇది అంటే విడాకులు తప్పేం కాదు జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెటాకులైపోయిన పెళ్లి దినాన్ని ఆవిర్భావంగా చేసుకున్నారు. దీన్ని భావదారిద్ర్యం అంటారు. అక్టోబర్ 1 తారీఖున శ్రీరాములు గారికి నివాళిగా అన్న రాష్ట్రం ఏర్పడిందన్న ఆ రోజు చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ఏర్పడి నేను ఉమ్మడిగా ఉండాలని కోరుకున్నాం. ఎవరైతే అన్నదమ్ములు కాపురాలు వేరేని, లెట్ అస్ రెస్పెక్ట్ దట్ మ్యూచువల్లీ, అందరూ కలిసి బాగుండాలి కోరుకున్నాం. ఇవాళ పొట్టి శ్రీరాములు గారు హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం ట్యాంక్ బండ్ యువతల పక్క ప్రాంతంలో ఉండేది. విశాలమైన 300 ఫీట్లతో దాంట్లో మూల. దాన్ని ఒక 2.5 సంవత్సరాల క్రితం తీసేసి, 3 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాలు అర్ధరాత్రి తీసి ఎక్కడ పడేశారో, ఏ బుట్టలో పడేశారో తెలియదు. నేను వెళ్ళి అక్కడ నిల్చుంటే 10 మంది కూడా రాలేదు. నేను అడుగుతా ఉన్నాను, పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వద్దని చెప్పారా? ఒక ఆత్మత్యాగం ఈ దేశంలోనే ఆత్మత్యాగం చేసి నిలబడిన, ఒక ఆశయం కోసం నిలబడిన ఒక గాంధీ అని ఫిలాసఫర్, ఒక త్యాగమూర్తి విగ్రహాన్ని చెత్తపుట్లో పడేయాల్సిన అవసరం ఏముందండి హైదరాబాద్ నడిబొడ్లో? నేను బాధపడుతున్నాను. మిగతా వాళ్ళు ఇప్పుడు బీరాలపల్లి నాయకులు ఏమైపోయారు? రమణ కదా, ఎందుకు రాలేదు? అంటే ఇదే నాయకులు ఇంతవరకు శ్రీరాములు గారి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అదే చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఆదివాసీ సంఘాలే కాకుండా మిగతా వాళ్ళు అందరూ చాలా చోట్ల చేశారు. నిజామాబాద్ అన్ని చోట్ల చూశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ప్రభుత్వ ధనంతో చేసింది కాదు కదా సార్, ఇది ఒక సంస్థ చేసింది. నిన్న 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన 58 అడుగులు, 58 రోజుల దీక్షకి సింబాలిక్గా 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధన్యోస్మి. దాన్ని అక్కడ చేసిన వాళ్ళందరికీ నేను, కానీ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం చేయకుండా ప్రైవేట్ సంస్థలు చేసింది. కానీ కుటుంబ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటున్నాను కదా సార్. ఇంకొకటి ఏంటంటే దాని స్థలం మిగతా దేవుని ఇచ్చి కొంత ఆ స్థలం అది ఇచ్చుంటారేమో. దాన్ని ఇంతకు ముందు చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం, అది నాకు తెలిసిన ఎన్టీఆర్ ఆయన ఏం జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ అనమాకండి. ఎన్టీఆర్ రాష్ట్ర చరిత్రగతిని మార్చిన వ్యక్తుల్లో ముఖ్యుడు. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఒక విప్లవానికి, తాడిపీడి వర్గాల్లో వచ్చిన ఆ చైతన్యానికి తరిగా వాళ్ళ లాభం చేసే విషయంలో ఏదైనా చేసినా తెక్కుంటే ఉండదు, కానీ నిజాయితీ పరుడు ఆ విషయంలో ఆయన. ఎస్, అంటే 1750 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఆ డబ్బులతోనే విగ్రహ స్థాపనకి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఎందుకు ఇంత ప్రాణత్యాగం చేసి మన రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇంత చేస్తే, తెలుగు జాతి కోసం చేశాడు, తెలుగు జాతి కోసం చేస్తే, మరి ఇంతవరకు ఎందుకు ఆయనకు తగ్గ ఫలితం నిజంగా దక్కిందంటారా? దక్కలేదండి. స్వాతంత్ర సమర రోజులు గొప్ప వాళ్ళని కూడా సమాజం తలుచుకునే రోజులు తగ్గిపోయింది. చాలా బాధగా. దీని మీద మరి ప్రశ్నించాలి కదా సార్. ఖచ్చితంగా ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో నేను ఒకటే చెప్తాను. అది వాళ్ళకి మాట్లాడతాం, కొంతమందికి నాలుగు తడబడుతుంది అనుకోండి, సరిగ్గా మాట్లాడతాం కాదు. వాళ్ళే చెప్పారు 1500 కోట్ల విగ్రహం. ఆ బుర్ర తక్కువేమో వాళ్ళకి. 1500 కోట్ల విగ్రహాన్ని ఖర్చు పెట్టట్లేదు. మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళు ప్రకటించారు, మీరన్నా తప్పలేదు. ఎందుకంటే కొంతమంది పెద్ద నాయకులు అండి వీళ్ళందరూ. అందులో యాక్చువల్గా విగ్రహాన్ని ఖర్చు పెట్టేది తక్కువ. ఆ పరిసర ప్రాంతాలని పార్క్ కింద అభివృద్ధి చేయడానికి, లేదా మ్యూజియం చేయడానికి, మిగతా చేయడానికి వాటికి పెట్టే ఖర్చు ఎక్కువ విగ్రహం. నేను ఇప్పటికీ భావిస్తున్నాను, విగ్రహాన్ని నామినల్గా ఆ స్థలం ఇప్పుడు ఇచ్చినట్టు ఇచ్చి మిగతాది వాళ్ళ అభిమానం దగ్గర నుంచి వసూలు చేయండి. విగ్రహానికి అయ్యచ్చు, పార్క్ మిగతా డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కూడా వాళ్ళు అడిగితే నేను కూడా ఎక్కడో చోట విగ్రహానికి నేను కూడా డొనేషన్ ఇచ్చాను. రామారావు గారికి ఇచ్చాము, లేదా మిగతా సేవా కార్యక్రమాలకి, మిగతా పూలే రెస్పెక్టే. అందువలన దయచేసి ఆ విధంగా చేసుకోవాలి. మీరు ఇప్పుడు సమాజంలో స్వాతంత్ర సమరయోధుల్ని, వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒక త్యాగము చేసిన వాళ్ళని, సైంటిస్టుల్ని, దేశం కోసం ప్రాణాలు పెంచిన సైనికుల్ని, వీరోచితంగా ఒక సైనికుడు కూర్చుని 500 మందిని అక్కడ రాకుండా అడ్డుకొని ప్రాణాలు అర్పించిన గొప్పవాడిని
కెప్టెన్ ధ్యాన్ చంద్ సచినవాడిని కాదు. 5,000, 6,000, 10,000 కోట్లు ఏదో బ్యాట్ ఆడి ప్రతిభ కొంత ఉండొచ్చు. సచిన్ అని ముద్దుగా పిలుచుకుంటాను సచిన్. నేను వీళ్ళని కాకుండా కెప్టెన్ ధ్యాన్ చంద్ అలా కొట్టి శాల్యూట్ చేయగలగా గొప్పవాడిని తలుచుకొని సొసైటీ పెరిగిపోతుంది. మీరు అన్నట్లు నిజంగా దేశ సేవ కోసం, ఈ ప్రపంచం కోసం, సమాజ సేవ కోసం తప్పించే వాళ్ళని ట్రోలింగ్ చేసే సమాజం పెరిగింది. ఇంకా మీరు తలుచుకునే సమాజం కాదండి. ఏం గొప్ప. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారిని తిట్టమంటే 50 మంది కామెంట్లు పెడతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, అసలు పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తెలుసా? అసలు పొట్టి శ్రీరాములు అంటే ఎవరు, ఏంటి? ఏమంటే ఆ పాఠంలో చిన్న పుస్తకం రాస్తారు. మీరు ఇప్పుడు కొత్తగా చూపించే టీవీలో దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి తెలుస్తుంది. దురదృష్టం అండి. ఆయన తెలకూడదు. ఎమ్మెల్సీ అంతవరకు ఉండాలి. కానీ తన వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసినా మన దౌర్భాగ్యం కదండి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో సంబంధాలు అక్కడ ఒకసారి వార్త వేయవచ్చు. 24 గంటలు చర్చలు పెట్టి ఒక పార్టీ అంటే వ్యతిరేక పార్టీ, వాళ్ళు కాదు ఇంకో నలుగురు. ఎందుకంటే మనకైనా అవసరమా వార్త? అసలు వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏమీ లేకుండా కూడా అల్లరి చేయటం అవసరమా? ముఖ్యమైన సమస్య లేకపోతే ఖాళీ వేగం దొరకకుండా బ్యాచ్ని చూసుకోమనండి. రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. యువతరం ఉంది, భవిష్యత్తు ఉంది, రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళలు, యువతులు ఎదుర్కొన్న అనేక సమస్యలు ఉన్నాయి. ఏది కూడా సంబంధం లేకుండా మాట్లాడితే టీం అని చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు. లక్షల మంది న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడేది న్యూస్ వస్తాయి. మొన్న ఏదో 50,000 న్యూస్ వచ్చింది అన్నారు. ఆ 10 లక్షలు న్యూస్ వస్తాయి. పెట్టండి టింగ్ డాంగ్ పెట్టండి ఇప్పుడు.